జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన ఇక మీదట సినిమాల్లో నటించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీ స్థాపించిన 10 ఏళ్ల తర్వాత కానీ ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతు ప్రకటించిన ఆయన 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి దారుణ ఓటమిని చవిచూశారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో తిరిగి పొత్తు పెట్టుకుని ఘన విజయాన్ని సాధించారు. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లోనూ ఘన విజయం సాధించి సంచలనం సృష్టించింది. కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక పదవులు అప్పగించారు. పంచాయతీ, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, అటవీ శాఖ, పర్యావరణ శాఖలను పవన్ కళ్యాణ్కు అప్పగిస్తూ సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. పవన్ కళ్యాణ్కు కీలక శాఖలు అప్పగించడంతో ఆయన బాధ్యత మరింత పెరిగినట్టు అయింది. అయితే ఆయన ఇక మీదట సినిమాల్లో నటిస్తారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా మాత్రమే అయి ఉంటే ఆయన సినిమాల్లో నటించిన పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాతో పాటు పలు శాఖలకు అధిపతి కావడంతో ఆయన సినిమాల్లో నటిస్తే మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మంత్రి అంటే ఆ శాఖలకు సంబంధించిన రాష్ట్రం మొత్తం కూడా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్కు కీలక శాఖలు అప్పగించడంతో ఆయన సినిమాల్లో నటించారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.